నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హంగు వచ్చిన మున్సిపాలిటీలపై దృష్టి సారించిన సీఎం. ఎలా ముందుకెళ్లాలనే దానిపై సీనియర్లతో సమాలోచనలు. ఎక్స్ అఫిషియో ఓటుపై స్పష్టతనిచ్చిన రాష్ట్ర ఎన్నికల సంఘం. ఎమ్మెల్యే, రాజ్యసభ సభ్యులకు ఏదైనా ఒక మున్సిపాలిటీలో ఓటు వేసే అవకాశం. ఈశాన్య భారతంలో తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ హైవే ప్రారంభించిన మోదీ. చైనా సరిహద్దుల్లో కీలకంగా మారనున్న ఈఎల్ఎఫ్. పుల్వామా ఘటనలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు నివాళులు. ధీరుల త్యాగం దేశ చరిత్రలో నిలిచిపోతుందన్న ఉపరాష్ట్రపతి, ప్రధాని. ఇరాన్ పాలనలో మార్పు వస్తేనే పరిస్థితులు చక్కబడతాయన్న ట్రంప్. సైనిక చర్య అంశాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడి. మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు మంత్రులు, పీసీసీ ముఖ్య నాయకులతో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. అత్యధిక స్థానాల్లో హంగు ఏర్పడడంతో ఏ విధంగా ముందుకెళ్లాలన్న కోణంలో సీఎం సమాలోచనలు చేస్తున్నారు. ప్రధానంగా హంగు వచ్చిన మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి సారించిన రేవంత్ రెడ్డి నిన్న రాత్రి అందుబాటులో ఉన్న మంత్రులతో మంతనాలు చేసినట్లు సమాచారం. కొత్తగూడెం కార్పొరేషన్ వ్యవహారంపై ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపై మంత్రి పొంగులేటితో చర్చించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపు రాజకీయాల హడావుడి మొదలైంది. ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాని మున్సిపాలిటీలు పీఠాలను దక్కించుకునేందుకు ప్రధాన పార్టీల వ్యూహ రచనలతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. తమ అభ్యర్థులు చేజారకుండా ప్రత్యేక శిబిరాలకు తరలించిన పార్టీలు, ఇతర పార్టీలు స్వతంత్రుల మద్దతు కోసం పావులు కదుపుతున్నారు. హంగ్ మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీల నేతలు క్యాంపు రాజకీయాల్ని ముమ్మరం చేశారు. ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాని మున్సిపాలిటీల్లో పీఠాల్ని దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీల తరపున గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లను హైదరాబాద్ శివారు రిసార్టుల్లో ఉంచినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వారిని మహారాష్ట్రలోని రహస్య ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం. స్పష్టమైన ఆధిక్యం రాకున్నా అధికార కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకున్న చోట స్వతంత్రులు అటువైపే మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. బద్ధ శత్రువులుగా కనిపిస్తున్న పార్టీలు సైతం స్థానిక అవసరాలకు తగ్గట్టుగా ఒప్పందం కుదుర్చుకునే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. కొత్తగూడెం నగరపాలికలో విచిత్ర పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్, సిపిఐ చెరో 22 డివిజన్లు కైవసం చేసుకోగా మెజారిటీ మార్కు ఎవరికీ అందనంత దూరంలో ఉండిపోయింది. మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. 6 స్వతంత్ర అభ్యర్థుల్లో 3 కాంగ్రెస్ గూటికి చేరారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన 8 మందిలో మరో 3 కాంగ్రెస్ శిబిరంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ తమకే మద్దతిస్తుందని సిపిఐ ప్రకటించడంతో రాజకీయం మరింత వేడెక్కింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బీఆర్ఎస్ కౌన్సిలర్గా గెలిచిన మందరాధను లెక్కింపు కేంద్రం నుంచి కాంగ్రెస్ ఎన్నికల శిబిరానికి ఆ పార్టీ శ్రేణులు కారులో తరలించేందుకు యత్నించగా బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. చివరకు పోలీసుల జోక్యంతో రాధ బీఆర్ఎస్ నాయకుల కారులో వెళ్లిపోయారు. వర్ధన్నపేట చైర్మన్ ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన శిబారాణి ఓటు కీలకం కావడంతో ఆమెను ఎమ్మెల్యే నాగరాజు కాంగ్రెస్ క్యాంపునకు తరలించారు. ఆమెను తమకు అప్పగించాలంటూ తండావాసులు జాతీయ రహదారిపై ధర్నాకు దిగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు చేరుకుని చెదరగొట్టడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ 34 వార్డుల్లో ఫలితాలు ఆసక్తికరంగా వచ్చాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు చెరో 14, స్వతంత్రులు 5 చోట్ల గెలవడంతో చైర్మన్ పదవి సందిగ్ధంలో పడింది. ఇప్పటికే గెలిచిన నేతల్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రత్యేక శిబిరాలకు తరలించాయి. చైర్మన్ పదవి ఆశ చూపి స్వతంత్రులు మద్దతు కోసం ఇరు పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. మహబూబాబాద్ మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడడంతో స్వతంత్రుల మద్దతు కీలకంగా మారింది. మున్సిపాలిటీలో 5 స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించగా అందులో ఒకరు బీఆర్ఎస్ కు మద్దతు తెలిపారు. మిగతా వారిని కాంగ్రెస్ పార్టీ తమ శిబిరానికి తరలించింది. కేసముద్రం మున్సిపాలిటీలోనూ విచిత్ర పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెరో 8 స్థానాలు రాగా హంగ్ ఏర్పడింది. స్వతంత్రుల ఓట్లతో కేసముద్రం మున్సిపాలిటీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అధికార, విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. వికారాబాద్ జిల్లా పరిగిలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కుప్పుల మహేష్ రెడ్డి ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది.
పరిగిలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన అక్కమ్మను మహేష్ రెడ్డి బీఆర్ఎస్ క్యాంపునకు తరలించారని ఆమె కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మహేష్ రెడ్డి ఇంటికి చేరుకుని అక్కమ్మను అప్పగించాలని కోరడంతో ఉద్రిక్తత నెలకొంది. అవకాశమున్న అన్ని మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ స్థానాలను దక్కించుకునేలా భారత రాష్ట్ర సమితి దృష్టి సారించింది. స్పష్టమైన ఆధిక్యం ఉన్న వాటితో పాటు స్వల్ప తేడా ఉన్న వాటిని కైవసం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. పార్టీ వద్ద ఉన్న ఎక్స్ అఫిషియో సభ్యుల సర్దుబాటుపై కసరత్తు చేస్తోంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ 13 మున్సిపాలిటీల్ని స్పష్టమైన ఆధిక్యంతో గెలుచుకుంది. గడ్డపోతారం, గుమ్మడిదల, దుబ్బాక, గజ్వేల్, తూప్రాన్, సిరిసిల్ల, మూడుచింతలపల్లి, చేర్యాల, తొర్రూరు, తిరుమలగిరి, ఇబ్రహీంపట్నం, ఆమనగల్, ఐజ మున్సిపాలిటీల్లో బాగా వేసింది. ఆయా మున్సిపాలిటీల్లో పార్టీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లను గెలిపించుకునేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 36 పురపాలికల్లో ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో హంగ్ అనివార్యమైంది. హంగ్ వచ్చిన 12 చోట్ల బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. ఆసిఫాబాద్, కాగజ్ నగర్, క్యాతన్పల్లి, జమ్మికుంట, ఇంద్రేసం, ఇస్నాపూర్, జిన్నారం, జహీరాబాద్, మెదక్, జనగాం, వర్ధన్నపేట, ఎల్లంపేట ఈ జాబితాలో ఉన్నాయి. బెల్లంపల్లి, అలంపూర్, పరిగి, కేసముద్రం మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ తో సమానంగా వార్డులు వచ్చాయి. నర్సాపూర్, మహబూబాబాద్, పోచంపల్లి, ఆలియాబాద్లలో తేడా చాలా తక్కువగా ఉంది. దీంతో ఆయా మున్సిపాలిటీల్లోనూ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ స్థానాల్ని కైవసం చేసుకునేలా బీఆర్ఎస్ దృష్టి సారించింది. ఇప్పటికే కొన్ని చోట్ల మిత్రపక్షంగా ఉన్న సిపిఐతో పాటు స్వతంత్రులతో కలిపి అధికార పీఠాల్ని దక్కించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దాంతోపాటు ఎక్స్ అఫిషియో ఓట్ల ద్వారా మిగతా చోట్ల కూడా పాగా వేసేలా కసరత్తు చేస్తున్నారు. ఆయా మున్సిపాలిటీల్లో కొన్ని చోట్ల పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అవసరం ఉన్న చోట వారిని ఎక్స్ అఫిషియోగా ఉపయోగించుకోనున్నారు. బీఆర్ఎస్ పార్టీకి 4 రాజ్యసభ సభ్యులతో పాటు నికరంగా 17 మంది శాసనమండలి సభ్యులు ఉన్నారు. దీంతో ఆయా మున్సిపాలిటీల్లో బలాబలాలు చూసుకుని జాగ్రత్తగా ఎక్స్ అఫిషియోలను కేటాయించే పనిలో బీఆర్ఎస్ పడింది. ఎర్రవల్లిలో కేసీఆర్ వద్దకు వెళ్లిన కేటీఆర్, హరీష్ రావు ఇందుకు సంబంధించిన అంశాలపై కసరత్తు చేశారు. అటు ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫిషియో సభ్యులకు బీఆర్ఎస్ విప్ జారీ చేయనుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా విప్ జారీ చేయనున్నారు. పురపోరులో విజేతలైన కొత్త కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగనుంది. ఏకగ్రీవం కాని చోట చేయి ఎత్తే విధానం ద్వారా ఎన్నిక జరగనుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఇవాళ మధ్యాహ్నం వరకు నమోదు చేసుకునే అవకాశం ఉంది. చైర్పర్సన్లు, మేయర్ల ఎన్నిక ఎలా ఉంటుంది, కోరం అంటే ఏంటి, సమాన ఓట్లు వస్తే ఏం చేస్తారు తదితర అంశాలను ఈ కథనంలో చూద్దాం. కొత్తగా పట్టణాల్లో కౌన్సిలర్లు, నగరాల్లో కార్పొరేటర్లు వచ్చారు. ఇక మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీల్లో 2594 మంది కౌన్సిలర్లు, కార్పొరేషన్లలో 414 మంది కార్పొరేటర్లుగా గెలిచారు. వీరు 16న ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 12:30 గంటలకు మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. పరోక్ష ఎన్నిక ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల సంఘం విధి విధానాలను వెల్లడించింది. ఎన్నిక నిర్వహించడానికి మొత్తం కౌన్సిలర్లు, కార్పొరేటర్లలో కనీసం సగం మంది ఉంటేనే కోరంగా పరిగణిస్తారు. ఒకవేళ కోరం లేకపోతే చైర్పర్సన్, మేయర్ ఎన్నిక మరుసటి రోజుకు వాయిదా వేస్తారు. ఆ రోజు కూడా కోరం లేకపోతే రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తారు. ఎస్ఈసీ మరో రోజును ఖరారు చేసి అప్పుడు కోరం లేకపోయినప్పటికీ ఎన్నిక నిర్వహిస్తారు. రిజర్వేషన్ల ప్రకారం చైర్పర్సన్లు, మేయర్లను ఎన్నుకుంటారు. వైస్ చైర్పర్సన్, డిప్యూటీ మేయర్లకు రిజర్వేషన్లు వర్తించవు. మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక కోసం ఒకరే పోటీలో ఉంటే ఏకగ్రీవంగా ప్రకటిస్తారు. ఒకరికంటే ఎక్కువ పోటీలో ఉంటే ఎన్నిక నిర్వహిస్తారు. ముందుగా చైర్పర్సన్, మేయర్, ఆ తర్వాత వైస్ చైర్పర్సన్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహిస్తారు. ఒకవేళ ఏదైనా కారణంతో చైర్పర్సన్, మేయర్ ఎన్నిక నిర్వహించలేకపోతే వైస్ చైర్పర్సన్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా వాయిదా వేస్తారు. కౌన్సిలర్లు లేదా కార్పొరేటర్లు చేయి ఎత్తి ఓటు వేయాలి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్సభ, రాజ్యసభ సభ్యులకు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఓటు హక్కు ఉంటుంది. ఎక్స్ అఫిషియో సభ్యులుగా నమోదు చేసుకునేందుకు ఇవాల్టి వరకు అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు, లోక్సభ సభ్యులు తమ నియోజకవర్గం పరిధిలోని ఏదైనా ఒక మున్సిపాలిటీలో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఉండవచ్చు. ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు తమకు ఓటు ఉన్న మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్లో మాత్రమే ఎక్స్ అఫిషియో సభ్యుడిగా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. కౌన్సిలర్లు లేదా కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫిషియో సభ్యులు ఓట్లు వేసిన తర్వాత సమానంగా ఓట్లు ఉన్నట్లయితే లాటరీ ద్వారా
ద్వారా విజేతను ప్రకటిస్తారు. ఒక్కో అభ్యర్థి పేరు 5 పేపర్లపై రాసి అన్నీ కలిపివేసి స్థానిక ఎన్నికల అధికారి లాటరీ తీస్తారు. రాజకీయ పార్టీలకు విప్ జారీ చేసే అధికారం ఉంటుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం, ఎంఐఎం సహా 13 పార్టీలకు విప్ జారీ చేసే అవకాశం ఉంది. విప్ జారీ చేస్తే ఎల్లుండి ఉదయం 11 గంటల్లోపు స్థానిక ఎన్నికల అధికారికి ఆయా పార్టీలు సమాచారం ఇవ్వాలి. పార్టీల అభ్యర్థులుగా గెలిచిన వారు విప్ను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఒకవేళ విప్ ధిక్కరిస్తే ఆ పార్టీ 3 రోజుల్లోగా కలెక్టర్కు ఫిర్యాదు చేయవచ్చు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థికి నోటీసులిచ్చి వివరణ కోసం వారం రోజులు గడువు ఇచ్చి ఆ తర్వాత 2 రోజుల్లో తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థికి ఆయా పార్టీలు బీ ఫారం ఇవ్వాలి. ఎల్లుండి ఉదయం 10 గంటల్లోపు స్థానిక ఎన్నికల అధికారికి బీ ఫారం ఇవ్వాలి. మరోవైపు పలు మున్సిపాలిటీల్లో విజేతలను ఆయా పార్టీలు వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నాయి. కౌన్సిలర్లు, కార్పొరేటర్లు చేజారకుండా రాజకీయ పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. పలుచోట్ల ఇండిపెండెంట్లకు, ఇతర పార్టీల అభ్యర్థులకు గాలం వేస్తున్నారు. క్యాంపు రాజకీయాలపై అప్రమత్తమైన రాష్ట్ర ఎన్నికల సంఘం కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లాల ఎన్నికల అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసింది. కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో క్యాంపులు పెట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది. నిఘా, తనిఖీ బృందాలను మరింత అప్రమత్తం చేయాలని ఆదేశించింది. ఈ నెల 16న చైర్పర్సన్లు, మేయర్ల ఎన్నిక ముగిసే వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని ఎస్ఈసీ స్పష్టం చేసింది. 3కి మించి గుంపుగా ఉండరాదని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ముందస్తు అనుమతి లేకుండా ఎన్నికల కోడ్ ఉల్లంఘించేలా ప్రైవేటు, టూరిస్టు బస్సుల్లో వెళ్లవద్దని పేర్కొంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన విజేతలు, పార్టీలకు వెంటనే నోటీసు ఇవ్వాలని జిల్లాల అధికారులను ఎస్ఈసీ ఆదేశించింది. కోడ్ ఉల్లంఘిస్తే అభ్యర్థులు ఇచ్చిన డిక్లరేషన్, ఎన్నికల నిబంధనల మేరకు విజేతలపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఎప్పటికప్పుడు నివేదికలు పంపించాలని ఎస్ఈసీ అధికారులను ఆదేశించింది. ఈశాన్య రాష్ట్రం అసోంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఈశాన్య భారతంలో ఏర్పాటు చేసిన తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ELFను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దిబ్రూఘడ్లోని మొరాన్ బైపాస్ వద్ద తీర్చిదిద్దిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ELFపై C-130J విమానంలో మోదీ ల్యాండ్ అయ్యారు. చైనా సరిహద్దులకు సమీపంలో దేశ రక్షణకు కీలకం కానున్న 4.2 కిలోమీటర్ల పొడవైన ఈ హైవే కోసం దాదాపు 100 కోట్లు ఖర్చు చేశారు. అత్యవసర సమయాల్లో సైనిక, పౌర విమానాల ల్యాండింగ్, టేకాఫ్ కోసం భారత వైమానిక దళం, IAF సమన్వయంతో ఈ ELFను ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు. తొలుత చెబుబా ఎయిర్ ఫీల్డ్కు చేరుకున్న ప్రధాని మోదీ అక్కడ C-130J విమానం ఎక్కి మొరాన్ బైపాస్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీలో దిగారు. అదే ELFపై ఆధునిక యుద్ధ విమానాలైన రఫేల్, సుఖోయ్ 30, వివిధ హెలికాప్టర్ల విన్యాసాలను ఆయన తిలకించారు. పుల్వామా ఘటనలో అమరులైన సిఆర్పీఎఫ్ జవాన్లకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన ధీరుల త్యాగం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. బలమైన, సురక్షితమైన భారతదేశాన్ని నిర్మించడానికి వారి త్యాగం మనకు నిరంతరం స్ఫూర్తినిస్తుందని చెప్పారు. 2019లో పుల్వామాలో ప్రాణాలు అర్పించిన వీర జవాన్ల అంకితభావం, సంకల్పం, దేశ సేవ మనందరి జ్ఞాపకాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయని మోదీ చెప్పారు. వారి అసమాన ధైర్య సాహసాల నుంచి ప్రతి భారతీయుడు స్ఫూర్తిని పొందుతాడని ఎక్స్లో పోస్టు చేశారు. 2019 ఫిబ్రవరి 14న సిఆర్పీఎఫ్ బలగాలు ప్రయాణిస్తున్న బస్సుపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు ప్రతీకారంగా బాలాకోట్లో ఉగ్రమూకలపై భారత్ మెరుపు వైమానిక దాడులు చేసింది. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం రేవల్లి వద్ద తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. కర్ణాటక నుంచి శ్రీశైలం వెడుతున్న వ్యాన్ కల్వర్టును ఢీకొనడంతో 3 ప్రయాణికులు మృతి చెందారు. మృతుల్లో 2 మహిళలు, ఓ వ్యక్తి ఉన్నట్టు గుర్తించారు. ప్రమాద సమయంలో వ్యాన్లో 10 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటకకు చెందిన కొంతమంది క్రూజర్లో వెళ్తూ ఉంటే క్రూజర్ అదుపు తప్పి కింద పడడం వల్ల దాంట్లో ఉన్న ఒక 6 మెంబర్స్ని ఎన్ఎంస్ క్యాజువాలిటీకి తీసుకురావడం జరిగింది. ఆ వచ్చిన వాళ్ళలో మల్లమ్మ అనే పేషెంట్ కొంచెం బ్లడ్ వామిటింగ్స్ అండ్ అన్కాన్షియస్లో ఉంటే తను వెంటిలేటర్ పైన ట్రీట్మెంట్ అందిస్తున్నాం. గౌడ కూడా కొంచెం ఆయనకు ప్రీవియస్ హిస్టరీ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బ్రెయిన్ స్ట్రోక్స్ అట్లాంటివి. సో ఇప్పుడున్న వాటిలో కూడా స్పైన్ ఫ్రాక్చర్స్, మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ స్పైన్ ఫ్రాక్చర్ ఉంది. తనకు లెగ్ ఫ్రాక్చర్స్ ఉండడం, తను కొంచెం బ్యాడ్గా ఉన్నారు.
సంగారెడ్డి జిల్లా పోచారం సర్వీసు రహదారిపై కారు చెట్టును ఢీకొట్టి పల్టీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంద్రేశం గ్రామానికి చెందిన మహమ్మద్ ముజీబుద్దీన్ స్నేహితులతో నిత్యానంద్ నుంచి ముత్తంగి వైపు కారులో వెడుతుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముజీబుద్దీన్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా అతని స్నేహితులకు గాయాలయ్యాయి. బాధితులను పటాన్చెరులోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ చైతన్యనగర్లో తండ్రిపై కుమారుడు అభినయ్ బ్లేడుతో దాడి చేశాడు. తండ్రి భాస్కర్కు తీవ్ర గాయాలు కాగా అతన్ని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. తండ్రి కుమారుడు మధ్య కొన్నాళ్లుగా ఆస్తి తగాదాలు నడుస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా కిష్టమ్మగుళ్ల తండాలో పట్టపగలు చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దొంగలు రెచ్చిపోయారు. జలుపుల సోమ్లానాయక పని నిమిత్తం బయటకు వెళ్లగా అదును చూసిన దొంగలు ఇంటి తాళం పగలగొట్టి 4.5 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలతో పాటు 30,000 నగదును అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శివరాత్రి పండుగను పురస్కరించుకుని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి నుంచి వేములవాడ వరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. ఈ మేరకు డిపో మేనేజర్ సరస్వతి ప్రత్యేక పూజలు చేసి బస్సులను ప్రారంభించింది. మెట్పల్లి డిపో నుంచి 30 బస్సులను ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు డిపో మేనేజర్ తెలిపారు. మెట్పల్లి డిపో తరఫున రోజు 30 బస్సులు 60 ట్రిప్పులు నడపడం జరుగుతుంది. 3 రోజుల పాటు నిరంతరాయంగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడపబడును. కావున ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి. ఛార్జీ 150 రూపాయలు ఉంటుంది. పెద్దలకి పిల్లలకి 80 రూపాయలు. మహాలక్ష్మి పథకం కూడా వర్తిస్తుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసి 24 గంటలు అందరూ సిబ్బంది అవైలబుల్ ఉండి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా బస్సులు నిరంతరాయంగా నడపడం జరుగుతుంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మరి వాలంటీర్స్ సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు. వాళ్ళ ప్రేమ, వాళ్ళ అక్రమ బంధం నిండు నూరేళ్లు ప్రజల చీత్కారాలతో, ప్రజల చీవాట్లతో ఇదే విధంగా కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నాను. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఎంఐఎం పార్టీ కూడా ఈ 3 పార్టీలకు వాలంటీర్స్ డే శుభాకాంక్షలు. ఎందుకంటే ఇద్దరి మధ్య అటు ఇటు భుజం మీద చేసేది ఎంఐఎం పార్టీ. వీళ్ళ అక్రమ బంధానికి ఎంఐఎం పార్టీ వెనుక భుజం, అది నేను చెప్పిన ఎంఐఎం పార్టీ కాంగ్రెస్తో సంసారం చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ కన్ను కొడుతున్నది ఎంఐఎం పార్టీ. ప్రేమ బంధం అంటే దానికి ఒక మంచి ఆలోచన, ఒక అర్థం ఉంటుంది దానికి. కానీ అక్రమ బంధం అనేది ఎప్పుడు ఉండదు, మధ్యలో నాశనం అయిపోతుంది. అది ప్రేమ బంధానికి అక్రమ బంధానికి తేడా తెలుసుకోవాలి మనం. కాబట్టి వీళ్ళ ముగ్గురిది అక్రమ బంధం. రేవంత్ రెడ్డి గారు అన్నారు చాలాసార్లు మరి ఫెవికాల్ బంధం అని. నేను అంటున్నా మీది బీఆర్ఎస్ది ఎంసీల్ బంధం. ఫెవికాల్ అంటే కేవలం వైట్ ద్రవ పదార్థమే. అది ఎంసీల్ అంటే రంగురంగులతోని ప్లాస్టిక్ పైపులను అంటు పెట్టచ్చు, ఐరన్ పైపులను అంటు పెట్టచ్చు. అంత ఎంసీల్ బంధం. ఎం అంటే ఎంఏ పార్టీ, ఆ బంధం వీళ్ళది. వీళ్ళ బంధానికి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బంధానికి అనుసంధానమే ఎంఏ పార్టీ. ఎందుకు చెప్తున్నా అంటే కరీంనగర్లో ప్రజలందరి ఆశీర్వాదంతో నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీర్వాదంతో
అభ్యర్థుల కష్టము, మా కార్యకర్తల యొక్క కష్టార్జితం ఫలితంగా ఈ భారీ విజయాన్ని భారతీయ జనతా పార్టీ సాధించింది. ఈ సందర్భంగా మమ్మల్ని ఆశీర్వదించినటువంటి కరీంనగర్ కార్పొరేషన్ ప్రజలకు, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు, గెలిచిన అభ్యర్థులందరూ కూడా మరొక్కసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను, అభినందన తెలియజేస్తా ఉన్నాను. మేము కరీంనగర్లో ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఈ ఘన విజయాన్ని సాధించడం జరిగింది. మ్యాజిక్ ఫిగర్ దాటినాం ఆల్రెడీ. మేము వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపడానికి చాలామంది ఇండిపెండెంట్ కూడా పార్టీలో చేరిన విషయం మీ అందరూ తెలిసిందే. కానీ ఈ పరిస్థితిలో వాళ్ళు మొత్తం తిప్పి కొడితే 23 వాళ్ళవి. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం మాదేమో మ్యాజిక్ ఫిగర్ దాటింది మాది. ఈ టైంలో ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీని మేయర్ కానివ్వద్దు అని చెప్పి ఈ 3 పార్టీలు ఒకటైనాయి. మేము గతం నుంచి చెప్తూనే ఉన్నాం, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే, ఈ 2 పార్టీలు ఒక్కటే అని చెప్పి మొదటి నుంచి మేము ముత్తుకుంటూనే ఉన్నాం. ఇలా కరీంనగర్ వేదికగా ఈ బండారం బయటపడబోతున్నది. వీళ్ళ చిల్లర రాజకీయాలు, వీళ్ళ కుట్రలు, వీళ్ళ కుతంత్రాలన్నీ కూడా కరీంనగర్ వేదికగా బయటపడబోతున్నాయి. వీళ్ళ దిగజాడు రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ 2 పార్టీల నాయకులు రహస్య చర్చలు కాదు, బహిరంగ చర్చలు జరుపుకుంటున్నారు కరీంనగర్లో. బీఆర్ఎస్ పార్టీ సాక్షాత్తు ఎమ్మెల్యే ఏమంటుందంటే, నాకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫోన్ చేశారు, బీజేపీని అడ్డుకుందాం, మన కాంగ్రెస్తో కల్వాస్ వస్తుందని చెప్పి బహిరంగంగా చెప్పే పరిస్థితి వాళ్ళ కార్పొరేటర్లకు, గెలిచిన కార్పొరేటర్లకు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము బీఆర్ఎస్తో మాట్లాడినాం, బీఆర్ఎస్ మాకు సపోర్ట్ ఇస్తున్నది, మళ్ళా దాని కొట్టాడనే కాంగ్రెస్ పార్టీ మేయర్ని వీళ్ళు అంటున్నారు, బీఆర్ఎస్ పార్టీకి మేయర్ ఇస్తారని వాళ్ళు అంటున్నారు. ఇందులో ఏమేం పార్టీ చెప్తున్నది, మీరు ఇద్దరు ఉంటాడుకోకూరి మేయర్ మాకేరని వాళ్ళు అంటున్నారు. కాబట్టి వీళ్ళ యొక్క లాలూచితనం ఇవాళ కరీంనగర్ వేదికగా బహిర్గతమైంది. 3 పార్టీలు ఒకటనాయి. ఇలా ఎంఐఎం పార్టీ 8 సీట్ల నుంచి దాదాపు 3 సీట్లకు వచ్చేది. ఇలా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కలిసి కరీంనగర్లో మీరు ఏ విధంగా మేయర్ను సాధిస్తారో చెప్పాలి. మీకున్న సంఖ్య ఎంత, మీరు ఎట్లయితారు? ఎక్స్ అఫిషియో అన్నారు, ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇచ్చింది. మా పార్టీ క్యాండిడేట్ కూడా ఫోన్ చేసి ఇన్ని లక్షలు ఇస్తాం, ఇన్ని కోట్లు ఇస్తాం, మీరు రండి అంటే, ఛీ పో మీ బతుకు ఇంకా బతుకు బాగా మారదా, గీదే బిచ్చ బతుక మీద అని చెప్పి మా వాళ్ళు తిడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళను. గీ బతుక మీది, గీ ఎంగిలి బతుక ఇంకా మీది, ఇంకా మారరా అని చెప్పి మా అభ్యర్థులు చీతు అని తిడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళను. కానీ అయినా సిగ్గొస్తలేదు వాళ్ళకు. సిగ్గురు లేకుండా ఇంకా ఈ చిల్లర్ పాలిటిక్స్ ఇంకా చేస్తే ప్రయత్నం చేస్తున్నారు. నేనేమంటున్నానంటే, ఇది కరీంనగర్ స్థానికంగా నాయకులు తీసుకున్న నిర్ణయమా, బీఆర్ఎస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ అని, లేదా కాంగ్రెస్ అధిష్టానం బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయమా? ఇది స్పష్టం చేయాలి. కరీంనగర్లో కలిసి ఉండాలి,
మేయర్ వచ్చినా రాకుండా బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలి అని తీసుకున్న నిర్ణయము ఈ రెండు పార్టీల అధిష్టానం తీసుకున్న నిర్ణయమా, స్థానిక కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయమా? ఇది కాదు అని ఖండన ఇస్తారు, ఇది తప్పు అని చెప్పి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇస్తారు. వాస్తవం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడే విషయం స్పష్టం చేస్తున్నాం. మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడే విషయం స్పష్టం చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడే విషయం కూడా మీకు పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. మేము ఫోన్ ట్యాపింగ్ కేసు అరెస్ట్ లేదు, డ్రగ్స్ కేసు అరెస్ట్ లేదు, ఈ ఫార్ములా కేసు అరెస్ట్ లేదు, కాళేశ్వరం కేసు అరెస్ట్ లేదు, ఫామ్ హౌస్ కేసు అరెస్ట్ లేదు. ఇవి అరెస్టులు లేనప్పుడే మేము అనుమానాన్ని వ్యక్తం చేస్తాం. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏసినట్టు చేయి అనేటువంటి ఒక అంతర్గత ఒప్పందంతో ఈ రెండు పార్టీలు తెలంగాణ ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నాయో గతం నుంచి చెప్తున్నాం. మేము ఈ ప్లాన్ ప్రకారం బీఆర్ఎస్ చేస్తారంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటి అంటారు, కాంగ్రెస్ అంటారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటారు. కానీ వాళ్ళు ఇద్దరు ఒకటన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్న విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఇవాళ మొన్న ఎన్నికల్లో కూడా కరీంనగర్ కార్పొరేషన్లో ఈ రెండు పార్టీలు లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని అభ్యర్థులను ఎంపిక చేసిన పరిస్థితి కూడా విషయం కూడా స్పష్టమైంది ప్రజలకు. అందుకే ఈ రెండు పార్టీలను పక్కబెట్టే ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఇవాళ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రజల ఆశీర్వాదం మాకుంది, ప్రజల మద్దతు మాకుంది. ఇవాళ చాలామంది ఇండిపెండెంట్ కూడా పార్టీని నమ్మి ఒక మంచి ఆలోచనతో, ఒక మంచి ఉద్దేశంతో ఇలా భారతీయ జనతా పార్టీలో చేరారు, ఇంకా చేరుతున్నారు. కానీ దీన్ని పక్కకు పెట్టి కుట్రలు చేసి కుతంత్రాలు చేసి ఇలా మేయర్ భారతీయ జనతా పార్టీ రాకుండా చూడాలి అని చేసే ప్రయత్నం ఉంటే నేను చెప్తున్న బిడ్డ, రోడ్ల మీద ఏ బీఆర్ఎస్ వాడు ఏ కాంగ్రెస్ వాడు రోడ్ల తిరిగి రాసి పెట్టుకోండి. మీరు ప్రజలు ప్రేమ అభిమానంతో మాకు ఓట్లేసారు. మా అభ్యర్థులను నమ్మి విశ్వసించి ఓట్లేసారు. ఇది కాదు అని కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీలు కుట్రలు చేస్తే కరీంనగర్ నుంచి యుద్ధం స్టార్ట్ చేస్తా. మీ బతుకులు బర్బాద్ అయితే రాజకీయ సమాజ్ చేస్తాం. మీ అందరూ రాసి పెట్టుకోండి. మీకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దమ్ము తెలియదు, భారతీయ జనతా పార్టీ శక్తి ఎంతో మీకు తెలియదు, కరీంనగర్ ప్రజల ఐక్యత ఎంతో మీకు తెలియదు. ఇవాళ అదే ప్రజలు రోడ్డు మీద ఎక్కిస్తాం. మేము అదే ప్రజలు రోడ్డు మీద ఎక్కిస్తాం. ఒక్కొక్క బీఆర్ఎస్ వారు కాంగ్రెస్ వారి సంగతిని మేము చూస్తాం. మాకు అధికారం ముఖ్యం కాదు. మీరు ఏం చేసినా 100% కరీంనగర్లో మేయర్ మేము అవుతాం. రాసి పెట్టుకోండి. మీరు 100% మేయర్ మేము అవుతున్నాం. ప్రజల ఆశీర్వాదం మాకుంది. ఒక లక్ష్యం కోసం మేయర్ అవుతున్నాం. కాదని మీరు అడ్డుకుంటే ప్రజలు తిరగబడే స్థాయికి మేము తీసుకొస్తాం. రోడ్ల మీద తిరిగి రాసి పెట్టుకోండి. మీరు ఎక్కడ కూడా అసలు కరీంనగర్ దమ్మేందో, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దమ్మేందో, భారతీయ జనతా పార్టీ దమ్మేందో ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం. మేము దానికి మీరు సిద్ధమైతే చలో రండి, మేము చూసుకుందాం. పక్క సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యి ఇలా అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఇలా కాంగ్రెస్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తా. లక్షల మంది మహిళలను రోడ్డు మీద ఎక్కిస్తా. నీ 2500 ఎందుకో అక్కడి నుంచి ప్రశ్నిస్తా. 2500 రూపాయలు ఎందుకు ఇస్తావు మహిళలకు? మహిళలందరూ రోడ్డుకి ఎక్కిస్తా. దేశం మొత్తం కరీంనగర్ చూడాలి. వాళ్ళ దేశం మొత్తం కరీంనగర్ చూస్తున్నది. కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. ఇవాళ మేం చేసే యుద్ధం కూడా దేశం మొత్తం చూడాలి. 2500 రూపాయలు ఎందుకు ఇస్తావు? లక్షల మంది రోడ్డుకి ఎక్కిస్తా. 4000 రూపాయలు ఆ తాతమ్మలకు అమ్మమ్మలకు ఎందుకు ఇస్తావు? వాళ్ళని కూడా రోడ్డుకి ఎక్కిస్తా. నడువ రాకుండా, కుసో రాకుండా, కనబడ్డా కనడకుండా వాళ్ళని రోడ్డుకి ఎక్కి వాళ్ళ ద్వారా ఆందోళన చేస్తా. నేను చేపట్టే ఆందోళన ఏందో రేవంత్ రెడ్డి గారు తెలుసు, కేసీఆర్ కొడుకు తెలుసు ఏందన్నది. తులం బంగారం ఎందుకు ఇస్తూ అడిపిస్తా. యువత అందరూ రోడ్డుకి ఉద్యోగాలు అవి, మా స్కూటీలు అవి, లక్షల మంది రోడ్డుకి ఎక్కిస్తా. పక్క
4 డిఏలు ఎందుకు ఇస్తలేవు? పదవీ విరమణ పొందినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళందరితో మాట్లాడుతున్నా. ఏం చేయాలో చేస్తా, పక్కా చేస్తా, పక్కా సెగ తలిపిస్తా మీకు. కరీంనగర్ నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు కరీంనగర్ నుంచి సెగ తగిలిపిస్తా. ఆ సెగ రుచి చూపెడతా నేను. దాన్ని తట్టుకునే దమ్ముందో చూస్తాను నేను కూడా. ఫీజు రియంబర్స్మెంట్ లేక నిన్న ఎలక్షన్ల ప్రచారం పోతే చాలా మంది పేద విద్యార్థులు, సార్ మా సర్టిఫికేట్ ఇస్తారు సార్, మాకు హాల్ టికెట్ ఇస్తారు సార్, ఎగ్జామ్స్ ఉన్నాయి సార్, వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారట, యాజమాన్యం ఇబ్బంది పడుతుంది, మరి మేమెట్లా సార్ అని చెప్పి ఎగ్జామ్స్ రాయలేని పరిస్థితి. ముఖ్యమంత్రి గారు ఏం చేయాలి? నువ్వు యాజమాన్యం బెదిరించుడు కాదు, బ్లాక్ మెయిల్ చేసుడు కాదు, విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించు. మరి విద్యార్థులకు సర్టిఫికేట్ ఇస్తుర్రా? విద్యార్థులకు హాల్ టికెట్లు ఇస్తుర్రా? ఎక్కిస్తా, వాళ్ళని రోడ్ మీకు ఎక్కిస్తా, 100% ఎక్కిస్తా, వాళ్ళ మీరు రోడ్ మీకు ఎక్కిస్తా. యూరియా విషయంలో రోడ్ మీకు ఎక్కిస్తా రైతులను. ఏది ఇచ్చిపెట్టే ప్రసక్తి లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను భయపడుతున్నా కాదు, నేను అటువంటి పొలిటీషియన్ కాదు, మీరు చిల్లర రాజకీయాలు చేసే పొలిటీషియన్ కాదు. కానీ మీరు చిల్లర రాజకీయాలు చేసే పొలిటీషియన్ అడ్డుకునే దమ్ము నాకు ఉన్నది. వాళ్ళ నేను ఇలా నిద్రాహారాలు మాని తిండి తిప్పలు లేకుండా ఇలా భారతీయ జనతా పార్టీ గెలిపించుకున్నాం. మేము అందరం కలిసి భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసిండు. భారతీయ జనతా పార్టీ ప్రతి నాయకుడు కమిట్మెంట్తో ఒక టీమ్గా ఏర్పడి కష్టపడి గెలిపించుకున్నాం. ఇవాళ మా కమిట్మెంట్, మా మీద నమ్మకం, విశ్వాసంతో మోడీ గారి సంక్షేమ పథకాలు చూసి, మోడీ గారు చేసిన అభివృద్ధిని చూసి ఇవాళ ప్రజలందరూ కూడా మాకు బ్రహ్మరథం పట్టారు. ఆ ప్రజా నిర్ణయాన్ని మీరు వ్యతిరేకిస్తే అదే ప్రజలు తిరగబడే విధంగా మేము చేస్తాం, పక్కా చేస్తాం. మేము మీరు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఎందుకు అరెస్ట్ చేస్తారు? కేసీఆర్ కుటుంబాన్ని ప్రశ్నిస్తాం, పక్కా. వాళ్ళ అవినీతి అక్రమాలు ప్రశ్నిస్తాం, వీళ్ళ 6 గ్యారెంటీలు ప్రశ్నిస్తాం, వీళ్ళ మధ్యలో ఉన్న ఎంసీల్ బంధం కూడా ప్రజలకు వివరిస్తాం. ఇష్టపడే ప్రసక్తి లేదు. మీరు ఏం చేసి చెప్తున్నా మేయర్ పక్క మేమవుతాం. ప్రజల ఆశీర్వాదం మాకు ఉంది. మీరు 20 లేవు, మీరు తిప్పి కొడితే 23 లేవు, మీరు మేయర్ అయితే అంటారు. దీని ఒక మైండ్ గేమ్ అట. మైండ్ ఉన్నోడికి మైండ్ గేమ్ ఆడతాడు, మైండ్ లేనోడు మైండ్ గేమ్ ఆడతాడు. మైండ్ ఉన్నోళ్ళు అందరూ ఆలోచిస్తారు, కానీ మైండ్ లేనోడు మైండ్ గేమ్ అన్నట్టున్నది. ఇంత చిల్లర రాజకీయాల మీరు ఓరలేతనం. కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను అప్పీల్ చేస్తున్నా, బీఆర్ఎస్ పార్టీతోని మీరు కలవడానికి సిద్ధమా? మీ అధినాయకత్వం కరీంనగర్లో బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తున్నది. నేను బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నా, మీ నాయకత్వం కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నది. ఈ 2 పార్టీల నాయకులు వాస్తవాలు ఆలోచించండి. ఒక కరీంనగర్ కార్పొరేషన్ కోసం వీళ్ళిద్దరు ఒకటై దాని ఎంఏ పార్టీని మధ్యలో పెట్టి ఏదో చేయాలనుకుంటే ఏం సాధించలేరు. ఒక నాయకుడు పోయి సీఎంతో మాట్లాడతావా, సీఎంతో మాట్లాడు అని ఫోన్ ఇస్తాడు ఒక నాయకుడు పోయి. ఆ వీడియో చూపెడతా మీకు. ఇంకోన పోయి కేసీఆర్ కొడుకు మాట్లాడతావా, మాట్లాడు అంటున్నాడు ఒక ఆయన పోయి. అంటే గిద్ద దిగజారి ఒక కార్పొరేషన్ మేయర్ కోసం గిద్ద దిగజారి రాజకీయాలు చేస్తే ప్రజల మద్దతు ఉంది, ప్రజలు మనం ఆశీర్వదించారు, పూర్తి మెజార్టీ మాకుంది. దాన్ని గుర్తించకుండా మీరు చేస్తే ఎట్లా సక్సెస్ అవుతారు మీరు? కానీ ఈ 2 పార్టీల అధిష్టానం స్పష్టం చేయాలి. ఈ 2 పార్టీల కార్యకర్తల నాయకులు వాస్తవాలు ఆలోచించండి, రాబోయే భవిష్యత్తును ఆలోచించండి.
దాంతోపాటు ఈ సందర్భంగా ఆదిలాబాద్, నిజామాబాద్తో సహా అనేక ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించినటువంటి, భారతీయ జనతా పార్టీకి ఓటేసినటువంటి ప్రజలందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ఓటింగ్ శాతం పెరిగింది. మేము ఒక ప్రణాళిక ప్రకారం ముందు పోతున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా బలపడి ఈ తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన మేరకు మా నితిన్ నవీన్ గారు ఒక లక్ష్యాన్ని ఇచ్చారు. తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తప్పకుండా వస్తుంది. కార్యకర్తలకు విశ్వాసం, నమ్మకం ఉంది. ఒకటి, అందరూ కూడా కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు, మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ బలమైంది. దుబ్బాకలో డిపాజిట్ రాలే వాళ్ళకు, హుజాబాద్లో డిపాజిట్ రాలే, మున్గోలో డిపాజిట్ రాలే, హైదరాబాద్లో 2 సీట్లు, కరీంనగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ 0, వరంగల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ 0, నిజామాబాద్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ 0. ఎట్లా అధికారానికి వచ్చారు వాళ్ళు? అరెస్టులు చేయలే, వాళ్ళు కొట్లాడలే. సరే, రేవంత్ రెడ్డి ఒకరు కొట్టాలి కావచ్చు. వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ లేదు. ఎక్కడ అరెస్ట్? మా లెక్క మా కార్యకర్తలకు అరెస్టులు కాలే. వాళ్ళు ఎక్కడ? మా కార్యకర్తలకు ఎక్కడ నెలకు జైలు పోలే, మా కార్యకర్తలకు లాఠీ దెబ్బలు తినలే, మాలక దాడులు పద్దాడులు జరగలే. ఎట్లది అలాగ వచ్చారు? కాబట్టి ఎవరి బలం ఏదో తెలుసు. సరే, అధికారంలోకి వచ్చినాక వాళ్ళు బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత మంచి కరీంనగర్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటేదో నేను చెప్తే మళ్ళీ ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ. అది రాష్ట్ర అధ్యక్షులు నిర్ణయించుకొని వారు చెప్తారు. మేము ఎవరితోని పొత్తు పెట్టుకోము. మాకు ఈ చిల్లర రాజకీయాలు చేసి ఈ చిల్లర రాజకీయాలతో అధికారం రావాలని ఆలోచన మాకు లేదు. అధికారంలోకి నీతిగా, నిజాయితీగా, సింగిల్గా మేము అధికారంలోకి వస్తాం. నేను ప్రెస్ మీట్ పెడతాను, ఎవరు తెలుస్తాను ఇప్పుడే. ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెడతాను చెప్పిందే ఇప్పుడే. నేను ప్రెస్ పెడతాను, నేను ఎవరు చెప్పలే కానీ, నేను ఎవరు చెప్పలే. మీ అందరికి కలవాలే. ఏ భయపడ బండి సంజయ్ అంటే ఎప్పుడు భయపడాడు. బండి సంజయ్ భయపడితే 30 గెలిపాడని ఒక్కనే. ముఖ్యమంత్రి గారు వచ్చిపోయారు, వాళ్ళ బడే బాయ్ వచ్చిపోయాడు, చోటే బాయ్ వచ్చిపోయాడు. వీళ్ళిద్దరి మధ్యాహ్నం ఏమవుతాడు? మహారాష్ట్ర దుకాణం వచ్చిండు, బీఆర్ఎస్ పార్టీలు అందరూ వచ్చారు, పుష్కలంగా పైసలు వెదజలేరు. మీరు నమ్ముతారా? బండి సంజయ్ భయపడతాడు, నమ్ముతారా? దేనికి భయపడ్డాడు బండి సంజయ్? చెప్పరా ఈ రోజు ఈ విషయంలో బండి సంజయ్ భయపడ్డాడు? ఒక్క సంఘటన చెప్పు నాకు. మా అభ్యర్థులు అట్లా పోయేటోళ్ళు కాదన్న. మా అభ్యర్థులు అట్లా పోయేటోళ్ళు కాదు. మా అభ్యర్థులు కమిట్మెంట్తో ఉంటారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఉన్నారు. మా అభ్యర్థులను ఓడగొట్టడానికి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పడమే మా అభ్యర్థుల లక్ష్యం. మాకు ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. ఇంకా బలపడతాం, ఇంకా ముందు పోతాం. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇదే పందాన్ని కొనసాగిస్తాం. 100% జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీకు తెలుసు,
ఎంఐఎం పార్టీకి ఒక ఏరియా రాసిచ్చారు, ఒక కార్పొరేషన్ బీఆర్ఎస్ అట, ఒక కార్పొరేషన్ కాంగ్రెస్ అట. వీళ్ళ తాతలాస్తులు అయ్యాలాస్తులు అంటే మొత్తం వాళ్ళకు రాసుకుంటారు, అగ్రిమెంట్ చేసుకుంటారు వీళ్ళు. కాబట్టి ఈ అక్రమంగా పంచుకున్నటువంటి ఆస్తులు లెక్క పంచుకున్నటువంటి ఈ భాగ్యనగరాన్ని కాపాడుకునే బాధ్యత భారతీయ జనతా పార్టీది. ఆ లక్ష్యంగా మేము ముందుకు వస్తున్నాం. 3 కార్పొరేషన్లో ఇలా భారతీయ జనతా పార్టీ 100% కాల్చాపేట ఎగిరేస్తాం మేము. మీరు రోజు పరిశీలిస్తలేమన్నా? 6 గ్యారెంటీల మీద ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడలే. మెయిన్ తప్ప వాళ్ళు ఏం మాట్లాడతారంటే ఇష్యూ రాగానే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ అంటారు, వాళ్ళు ఇంకో కేసు అంటారు. కరీంనగర్లో మేము గెలిచింది 6 గంటలతో గెలిచాం, ప్రశ్నించి దాని మీదనే. ప్రతి మీటింగ్లో కూడా మీకు 2,500 వచ్చినాయా, మీకు 4,000 వచ్చినాయా, తులం బంగారం వచ్చిందా, స్కూటీలు ఇచ్చిర్రా, మీకు అభివృద్ధి జరిగిందా, దాని మీదే గెలుస్తాం మేము. మీరు వీడియో చూస్తారు, మీ వీడియో చూస్తే తెలుస్తుంది మీకు. ప్రజలకు చెప్తాం మేము, ఎవరు పడితే అడితే చెప్పాము. మేము ఏం చేసినామో బుక్లెట్తో సహా ప్రతి ఇంటికి పంపించినాం. మేము ఏం చేసినామో బుక్లెట్తో సహా, ఆధార్లతో సహా, ఫోటోలతో సహా అన్ని ఇంటికి పంపించినాం. కాబట్టి ప్రజలు మాకు కొట్టేశారు. వాళ్ళు ఏం చేశారో 11 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ కార్పొరేషన్కి ఏం పైసలు ఇచ్చింది, ఏ స్కీమ్కు మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చింది, 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏమిచ్చింది. ముఖ్యమంత్రి గారు కరీంనగర్ రాక చొప్పదండికి పోయి కనీసం కార్పొరేషన్కి ఒక్క హామీ ఇవ్వలే. సంజయ్ గారు, స్మార్ట్ సిటీలో ఒకటైన కరీంనగర్లో కేంద్రం నుంచి స్మార్ట్ సిటీ కింద ఏమి నిధులు వచ్చాయి? ఇప్పటివరకు ఎన్ని కోట్లు వచ్చాయి? 1,400 కోట్లు వచ్చినాయి. బుక్లెట్ కొట్టించిన మేము పంపిస్తా. బుక్ ఇవన్నీ ఫలితాలు వస్తేనే కష్టపడ్డట్టు, ఫలితాలు రాకుంటే కష్టపడినట్టు కాదు. అందరం కష్టపడ్డాం. అందరు ఎవ్వరు లేని వాళ్ళు కష్టపడ్డారు. కొన్నిసార్లు ఫలితాలు వస్తాయి, కొన్నిసార్లు రావు ఫలితాలు. ఇప్పుడు పోయినసారి కరీంనగర్లో మేము కూడా కష్టపడ్డాం, ఫలితాలు రాలే. ఎంత కష్టపడడం అంత కష్టపడ్డాం, ఫలితాలు రాలే. కాబట్టి రకరకాల కారణాలు ఉంటుంది దాన్ని. కానీ వీళ్ళు కష్టపడితే వస్తాయి, వీళ్ళు కష్టపడితే రాలేదు. కాకుండా అక్కడ రాజకీయ వాతావరణము, అక్కడ సమస్యలు, వాటి మీద ప్రజలు నిర్ణయించుకుంటారు అన్న. ధన్యవాదాలు లింగయ్య. క్రీడల్లో బాలికల భాగస్వామ్యం పెంచేందుకు జమ్మూ కాశ్మీర్లో సైన్యం క్రీడల పోటీలు నిర్వహిస్తోంది. గురేజ్లో మంచుతో నిండిన లోయలో శుక్రవారం గురేజ్ స్నో క్రికెట్ ప్రీమియర్ లీగ్ GSCPL 2026లో భాగంగా బాలికల ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించారు. మంచు ఉపరితలంపైనే ట్రాక్ ఏర్పాటు చేసి క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఈ కార్యక్రమం స్థానికుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ పోటీలు క్రీడల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడమే కాకుండా గురేజ్ ప్రాంతంలోని బాలికల్లో క్రికెట్ పట్ల పెరుగుతున్న ఆసక్తిని చాటుతున్నాయని సైన్యం పేర్కొంది. पानी